రెండు మూడు మాట్లాడుకోవాలి. అందులో ముందుగా నిన్న హైకోర్టులో మరి ఎన్నో వాయిదాల తర్వాత నిన్న మళ్ళీ విచారణకు వచ్చింది. నేను జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆర్జన అంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ ఆర్జన మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం జరిగింది. దానికి ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి ఇదంతా పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషను, అసలు వీడికి వేసే అర్హత లేదు, అసలు వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా సార్, ఆ కేసుల గురించి చెప్పలేదు సార్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది. మేము కౌంటర్ ఇచ్చాం. నేను వేసిన ఈ కేసుకి నా మీద ఉన్న ఏ కేసుకి సంబంధం లేదు. సో కాబట్టి ఈ కేసుకి ఏదైనా సంబంధం ఉంటే నేను తప్పనిసరిగా తెలియజేసి ఉండేవాడిని. సో అంచేత ఈ కేసులో ఉన్న ఏ అంశానికి సంబంధం లేని కేసు గురించి ప్రస్తావించవలసిన అవసరం పలానా రూల్ ప్రకారం లేదు అని నేను సవినయంగా కోర్టు వారికి సమర్పించాను. ఇవాళ రెండు ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఒకే రకమైన వార్త, అక్కడ ఏం జరిగింది అనేది వచ్చింది. వాళ్ళు ఏం రాశారు, నా కౌంటర్లో ఏం రాశాను అనేది చెప్పడం జరిగింది. కానీ ఈ సాక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన వాటాదారుడైన ఈ సాక్షి ఆడేం రాస్తా అంటే ప్రజాకర్షణ పథకాలు అంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ స్కీముల వలన ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు అని నేను ఆ స్కీముల మీద కేసు వేసినట్టుగా నన్ను ఒక ప్రజాద్రోహిగా చిత్రీకరించడానికి, ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న స్కీముల్ని నేను ఆపివేయడానికి ప్రయత్నించినట్టుగా మరి ఈయన కేసు వేశాడు. ఆ కేసు విచారణ 15వ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది అని చెప్పటం, సాక్షిలో పేర్కొనటం జరిగింది. సో మరి సాక్షి చదివే పనికి మాలిన వాళ్ళకి కూడా మరి నేను నిజం చెప్పాలి కాబట్టి, అయ్యా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే భ్రమిస్తున్నారేమో నాకు తెలియదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ స్కీముల గురించి మాట్లాడాల, నేను మాట్లాడింది మీ స్కాముల గురించి. స్కీముల పేరుతో మీరు చేస్తున్న స్కాముల గురించి నేను మాట్లాడటం, దానివలన మీకు ఎంత లబ్ధి చేకూరింది అనేది గణాంకాలతో సహా వివరించి, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా నమ్మే అక్కర్లేదు మా ప్రభు, ఎంక్వైరీ చేయించండి అని చెప్పి నేను కోర్టు వారిని ప్రార్థించడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాకున్న హక్కుని నేను వినియోగించుకున్నాను. ఈయన స్కీములు అని చెప్పుకుంటున్నారు. స్కీములు స్కామ్లో విజ్ఞులైన ప్రజలు నేను చెప్పింది విని మీరు నిర్ణయం తీసుకోండి. ఒకటి, సాక్షి పేపర్ వాలంటీర్లకి అందరూ సాక్షి పేపర్ కొనాలట కంపల్సరీగా. సో వాళ్ళు ఒక 4 లక్షల మంది ఎంతమంది ఉన్నారు, 4 లక్షల పేపర్లో వాళ్ళు కొనేయాలి. నెలకు 200 రూపాయల కాడికి వాళ్ళకి బేటా వేస్తారట, సాక్షి బేటా. అలాగే సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదో ఆఫీసులో కూడా పడేస్తే అందరూ చదువుకుంటాం కాదు, 11 మంది ఉంటే సచివాలయంలో 11 కాపీలు ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిందన్నట. సో ఇలాగా సుమారు ఒక 5 లక్షల చిల్లర కాపీలు సాక్షి పేపర్ అమ్ముదోపడానికి పెట్టిన స్కీము. దీన్ని స్కామ్ అంటారా, లేకపోతే ప్రజాకర్షక ఆర్ ప్రజల కోసం చేస్తున్న స్కీమ్ అంటారా? మీరే చెప్పండి. మరి రోజుకు ఒక 6 లక్షల కాపీలు ఇలా అమ్మేసుకుంటే మరి దానివల్ల అతనికి ఎంత లబ్ధి? అలాగే సాక్షి పేపర్లో మరి కొన్ని 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు అతను వేసుకోవటం జరిగింది. అతనేం పిచ్చోడు,
బాగా మాట్లాడతలా, నాకు సాక్షి పేపర్కి సంబంధం లేదు, నాకు సాక్షి పేపర్, నాకు పేపర్లు లేవు, నాకు టీవీలు లేవు అంటున్నా. అంటే తెలివి తక్కువగా అంటున్నా. ఇట్స్ నాట్ ఎ మ్యాడ్ మ్యాన్ ఇన్ దట్ సెన్స్. అతను ముఖ్యమంత్రిగా ఉండి అతని పేపర్కి అతను అనేసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటే అది కరెక్ట్ కాదు కనుక, అది నేరం అవుతుంది కనుక సాక్షిలో నాకు వాటా లేదో అని చెప్పి 1-10 సార్లు చెప్తున్నాడు తప్ప, అదంతా రూట్ అంతా కూడా నేను కోర్టు వారికి సమర్పించాను. అక్కడ కాదనడానికి ఏమీ లేదు, అడ్డంగా దొరికేస్తాడు. ఎలాగ అతను సాక్షి పేపర్లో భాగస్వామో నేను అందులో క్లియర్గా వివరించా. రీసెంట్గా మా తమ్ముడు ఆనం వెంకటరమణారెడ్డి కూడా దాన్ని చాలా ఎలాబొరేట్గా తన గంభీరమైన కంఠస్వరంతో ఎక్స్ప్లెయిన్, మరింత సవివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో కాబట్టి అయాచిత లబ్ధి ఆ సాక్షి పేపర్ అమ్ముకోవటం ద్వారా, ఆ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన ద్వారా ఎంత పొందాడు అనేది అది ముఖ్యమంత్రిగా చేయటానికి రూల్స్కి విరుద్ధం అని చెప్పి దానికి ఉన్న చట్టాలని అన్నిటినీ నేను వివరించడం జరిగింది. అదీను కాక భారతీ సిమెంట్ ఒరిజినల్గా రఘురామ సిమెంట్, ఇది పేరు మార్చుకున్నాడు, భార్య పేరు పెట్టుకున్నాడు, ఓకే. ఆ భారతీ సిమెంట్ ఇప్పుడు ఈ గృహాలు కట్టేదానికి మరి సిమెంట్ వీళ్ళే సప్లై చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బుని వీళ్ళు డిడక్ట్ చేసుకునేలాగా ఏదో పోర్టల్ పెట్టి అందులో సింహభాగం ఈయన సిమెంట్ అమ్ముతాడు, కొంచెం వేరే గతంలో ఇతను క్విడ్ ప్రోకోలో ఏ కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళకి కొంత షేర్ ఇచ్చి మోర్ దాన్ 50% ఇతని సిమెంటే ఇతను అమ్ముకుంటున్నాడు. అది కూడా తప్పు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి కమర్షియల్ ట్రాన్సాక్షన్ చేయడానికి వీల్లేదు. అతను ఆ కంపెనీ నుంచి అసలు ఒక బస్తా కూడా కొనిపించడానికి వీల్లేదు, అది రూలు. సో దాన్ని వైలేట్ చేసి ఆ సిమెంట్ అంతా అమ్ముకుంటున్నాడు. అందులో 49% ఇతని భార్య, ఇతని కుమార్తెలు, మరి షర్మిలకి ఏమైనా ఉన్నామో మనకు తెలియదు. సో మరి అతను భాగస్వామి కాదు అంటానికి లేదు. సిమెంట్ అమ్ముకున్నది నిజం. ఆ వెబ్సైట్ డీటెయిల్స్, ఎంత సిమెంట్ ఇచ్చారో చెప్పాం మనం. సో మరి ఇది స్కీమ్ అంటారా, స్కామ్ అంటారా? అలాగే లిక్కరు, మరి లిక్కర్లో ఎవరెవరికి ఇచ్చారు, గతంలో ఉన్న లైసెన్స్ని ఎవరు తీసుకున్నారు, వాళ్ళకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి, ఇటువంటివన్నీ కూడా సవివరంగా ఈ లిక్కర్లో పెద్ద స్కామ్ ఉంది. అలాగే శాండ్లో ఎవరికి టర్న్ కీలో ఎవరికి ఇచ్చారు, అసలు ఆ ఇచ్చిన వ్యక్తి, ఆన్ పేపర్ చూపెట్టిన వ్యక్తి అసలు ఏమన్నా చేశాడా, కొన్ని వే బిల్స్ కాల్ చేయటాలు, ఇటువంటి వివరాలు అన్నిటితోటి మరి ఇవాళ నిన్న నారా లోకేష్ గారు కూడా ఆయన శంఖారామంలో శాండ్లో ఎంత సొమ్ము కొట్టేశారన్నది కూడా చెప్పారు. అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం, ఇసుకలో ఎంత సొమ్ము చేతులు మారిందన్నది తెలుసు. అసలు ఈ కాంట్రాక్ట్ ఇవ్వటం, ఆ టెండరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మరి సబ్మిట్ చేసి ఇసుక ప్రజలకు ఉచిత ఇసుక పేరుతో చేసే స్కీములో ఉన్న స్కామ్ గురించి నేను ప్రశ్నించడం జరిగింది.